Hello everyone. So hope you guys are doing good. So previous classes lo bhaganga we have done many classes videos on modern history and Telangana movement. Okay. So now we have started medieval history. Okay. So last session lo we have seen రిగార్డింగ్ బాబర్. ఓకే. సో బాబర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ఆఫ్టర్ బాబర్ మనము హుమాయూన్ రూలింగ్ పీరియడ్ గురించి చూసుకుందాం అనమాట. ఓకే. సో వన్స్ గో త్రూ ద క్లాసెస్ అనమాట, ఏవైతే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందో ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది. దట్టు టాపిక్ మీద క్లారిటీ అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మొత్తము వీడియో లెంతీగా ఉన్నా సరే ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, ఎక్కడే స్కిప్ చేయకుండా, సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ అ టాపిక్ అనమాట. ఓకే. సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఎవరు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హుమాయూన్. ఓకే. సో లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ సీన్ అబౌట్ బాబర్ అనమాట. ఓకే. మనం లాస్ట్ క్లాస్లో బాబర్ గురించి చూసుకున్నాము. ఎవరైతే ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ ఎవరు మనకి బాబర్. ఓకే. సో బాబర్ యొక్క సన్నే హుమాయూన్ అనమాట. ఓకే. సో బాబర్ యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 1526 to 30. ఓకే. 1530. ఓకే. సో ఏంటంటే బాబరు సెంట్రల్ ఏషియాలో భాగంగా ఫర్గానా, నెక్స్ట్ కాబూల్, ఇండియా రూలింగ్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఎప్పుడైతే బాబరు కాబూల్లో రూలింగ్ చేస్తూ ఉన్నాడో ఆ పీరియడ్లోనే 1508లో సో కాబూల్లో హుమాయూన్ జన్మించడం జరుగుతుందనమాట. ఓకే. ఆన్ 1508 ఎప్పుడైతే బాబర్ యొక్క రూలింగ్ పీరియడ్ కాబూల్లో ఉంటుందో అప్పుడు ఈ హుమాయూన్ జన్మించడం జరుగుతుందనమాట. ఎప్పుడైతే కాబూల్ ఆక్రమించిన తర్వాత హుమాయూన్ జన్మించాడు కాబట్టి సో హుమాయూన్కి ఫార్చునేట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఫార్చునేట్ అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే అదృష్టవంతుడు. ఓకే. సో హుమాయూన్ యొక్క ఒరిజినల్ నేమ్ చూసుకుంటే మనకి ఇక్కడ నాసిరుద్దీన్ మహమ్మద్ అనమాట. ఓకే. సో ఈ పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అతని యొక్క పేరు వచ్చేసి మనకి ఏంటంటే నాసిరుద్దీన్ మహమ్మద్. అతని యొక్క అఫీషియల్ నేమ్ చూసుకుంటే మనకి ఇక్కడ హుమాయూన్ అనమాట. ఓకే. సో నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. ఓకే. తన యొక్క పేర్లు. ఓకే. మీనింగ్ ఆఫ్ ద హుమాయూన్ వచ్చేసి ఏంటంటే మనకి ఫార్చునేట్ అంటే ఏంటి, అదృష్టవంతుడు. ఓకే. సో ఏంటంటే డ్యూరింగ్ అతని ఫాదర్ ఎప్పుడైతే కాబూల్లో రూలింగ్ చేశాడో ఆ పెద్ద కొడుకు కాబట్టి ఏంటంటే తను ఏంటంటే తన తండ్రి రూలింగ్ పీరియడ్లోనే హుమాయూన్ ప్రిన్స్గా కొన్ని బాధ్యతలు చేపట్టడం జరుగుతుందనమాట. ఓకే. దాంట్లో భాగంగానే ఆన్ 1526 to 29 హీ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ బాదఖ్షాన్ అనమాట. ఓకే. సో ఏంటంటే అతను ఫాదర్ ఎవరైతే రూలింగ్ పీరియడ్ ఉందో ఆ టైంలోనే గవర్నర్ ఆఫ్ బాదఖ్షాన్గా బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట బై హుమాయూన్. ఓకే. ఆన్ 1530లో ఎప్పుడైతే బాబర్ చనిపోవడం జరిగిందో ఓకే దెన్ హీ టుక్ ఓవర్ ద మొఘల్ ఎంపైర్ యొక్క బాధ్యతలు సేకరించడం జరుగుతుందనమాట. ఓకే. సో మనము హుమాయూన్ యొక్క రూలింగ్ పీరియడ్ చూసుకుంటే ఏంటంటే మెయిన్గా మనము 2 ఫేసెస్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే. 1530 to 1540 అండ్ 1555 to 1556. ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఓకే. సో ఈ 15 years గ్యాప్లో భాగంగా మనం ఏంటంటే ఇక్కడ సూడ్ డైనాసిటీ యొక్క రూలింగ్ని చూడొచ్చు అనమాట. ఓకే. సో హుమాయూన్ ఎవరైతే ఉన్నారో హుమాయూన్ ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ని టేక్ ఓవర్ చేయడం జరిగిందో అప్పుడు ఏంటంటే జాగ్రఫికల్ కండిషన్స్ కావచ్చు, ఎకనామికల్ కండిషన్స్ కావచ్చు, అవి చాలా వీక్గా ఉండేవన్నమాట. దట్టు ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. వాళ్ళ యొక్క బ్రదర్స్ మధ్యలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ రావడం కూడా జరిగింది అనమాట. ఓకే. సో ఏంటంటే వాళ్ళ యొక్క ఫాదర్ కోరిక మేరకు ఏవైతే వాళ్ళ ఫాదర్ యొక్క రూలింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఓకే, కాందహార్ కావచ్చు, బాదఖ్షాన్ కావచ్చు, కాబుల్ కావచ్చు, అవి ఏంటంటే వాళ్ళ యొక్క బ్రదర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. హుమాయూన్ టుక్ ఓవర్ యాజ్ అన్ మొఘల్ ఎంపైర్ బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. ఓకే. సో హుమాయూన్ పీరియడ్లో భాగంగా ఆయన యొక్క మనము ఇంపార్టెంట్ బ్యాటిల్స్ చూసుకుంటే ఏంటంటే మనకి బ్యాటిల్ ఆఫ్ చునార్ అనమాట. ఓకే. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1532 హుమాయూన్ ఎవరైతే ఉన్నారో హీ ఫేస్డ్ షేర్ షా అనమాట ఫ్రమ్ సూడ్ డైనాసిటీ. ఓకే. ఎప్పుడైతే షేర్ షా రూలర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ద రూలర్ ఆఫ్ బీహార్ అనమాట. ఓకే. ఎప్పుడైతే బీహార్లో భాగంగా తన యొక్క కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడో దెన్ హుమాయూన్ ఏంటంటే ఈ చునార్ ఫోర్ట్ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ఉందో అది ఒక ఇంపార్టెంట్ ఫోర్ట్ని ఏంటంటే కట్టడి చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో ఆఫ్టర్ అప్ టు ఒక 4 months వరకు దాన్ని చునార్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కట్టడి చేయడం జరుగుతుంది బై హుమాయూన్ అనమాట. ఓకే. సో ఏంటంటే షేర్ షా సూర్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే హుమాయూన్కి డైరెక్ట్గా
యూనో యుద్ధానికి దిగకుండా ఏంటంటే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, దాంట్లో భాగంగానే ఈ చినార్ ఫోర్ట్‌ని ఏదైతే ముట్టడి చేశారో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుందనమాట బై హుమయూన్ అనమాట. ఓకే. సో, ఏంటంటే దట్ చినార్ ఫోర్ట్ దట్ వాస్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ షేర్‌షా సూర్. ఓకే. షేర్‌షా సూర్ అండర్ కంట్రోల్‌లోనే చినార్ ఫోర్ట్ మళ్ళీ ఇచ్చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే షేర్‌షా సూర్ తన యొక్క కొడుకు కుతుబ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తనని హుమయూన్‌తో పాటు పంపించడం జరుగుతుందనమాట. ఓకే. అది ఒప్పందంలో భాగంగా. ఓకే. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ చునార్ విచ్ వాస్ ఫాట్ బిట్వీన్ షేర్‌షా వర్సెస్ హుమయూన్ ఇన్ 1532లో. ఓకే. ఈ స్టేట్స్ ఫ్రమ్ సూట్ డైనాసిటీ అని చెప్పాను గదా! సో, వీళ్ళెవరని లైట్‌గా చూసుకుందాము. ఓకే. సో, షేర్‌షా ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఫ్రమ్ సూట్ డైనాసిటీ అనమాట. ఓకే. సో, ఏంటంటే వీళ్ళ యొక్క యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ రూలింగ్ ఆఫ్ఘనిస్తాన్‌లో రోహి అనే ప్లేస్‌ని రూల్ చేయడం జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏదైతే వృత్తి వ్యాపారాలలో లాస్ రావడం వల్ల దే షిఫ్టెడ్ టువర్డ్స్ ఇండియా అనమాట. సో, అలాగా ఏంటంటే లోడీ డైనాసిటీలో ఇబ్రాహిం లోడీ పీరియడ్‌లో వీళ్ళు సైనికులుగా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఫ్రమ్ దట్ ఏంటంటే వీళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ వాళ్ళు అలా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో, ఏంటంటే మనము బ్యాటిల్ ఆఫ్ చునార్‌లో భాగంగా 1532లో మనము షేర్‌షా వర్సెస్ హుమయూన్ చూసాం గదా! సో, ఏంటంటే ఇక్కడ షేర్‌షా చాలా క్లెవర్‌గా ఏంటంటే డైరెక్ట్‌గా యుద్ధానికి దిగకుండా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. అతని యొక్క ఆహ్, అతని యొక్క ఎంపైర్‌ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి. సో, ఎవ తను కొన్ని రోజులు వెయిట్ చేశాక అగైన్ బ్యాటిల్ ఆఫ్ చౌసా ఏదైతే ఉందో ఆన్ 1539 ఓకే. మళ్ళీ అగైన్ షేర్‌షా వర్సెస్ హుమయూన్. ఓకే. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరగడం జరుగుతుందనమాట. ఓకే. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ షేర్‌షా సక్సెస్‌ఫుల్‌గా విన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. హుమయూన్ ఎవరైతే ఉన్నారో హీ రన్ అవే ఫ్రమ్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకే. యుద్ధ భూమి నుంచి తను పారిపోవడం జరిగిందనమాట. ఓకే. సో, ఎట్ లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ బెల్గాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ 1540. ఓకే. హుమయూన్ ఎవరైతే ఉన్నారో ఎట్ లాస్ట్ ఫైనల్‌గా సో, బిఫోర్ బ్యాటిల్ ఆఫ్ చౌసాలో ఏంటంటే తను డిఫీట్ అయ్యాడు. బట్ హీ రాన్ అవే ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఓకే. సో, ఎట్ లాస్ట్ ఫైనల్‌గా బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ బెల్గాం ఏదైతే ఉందో 1540లో సో, హుమయూన్ కంప్లీట్‌గా డిఫీట్ అయిపోయాడనమాట. ఓకే. ఈ సరెండర్ వాటెవర్ ఈ రూలింగ్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దట్ వాస్ సరెండర్డ్ టు ద షేర్‌షా సూర్ అనమాట. ఓకే. సో, ఫ్రమ్ దట్ ఏదైతే మొఘల్ ఎంపైర్ ఏదైతే అండర్ ద కంట్రోల్ ఆఫ్ హుమయూన్ ఏదైతే ఉందో దట్ వాస్ వెంట్ టు ద షేర్‌షా సూర్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, బేసిక్‌గా మనకిక్కడ అడగొచ్చనమాట. బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ బెల్గాం ఏదైతే ఉందో ఓకే. సో, దాట్ వాస్ టెంపరరీలీ ఎండెడ్ ద మొఘల్ రూల్ అని మనం చూడొచ్చనమాట. ఫ్రమ్ దెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ ద షేర్‌షా సూర్ యొక్క రూలింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, 1540లో ఈ బ్యాటిల్ ఏదైతే జరిగిందో సో, అప్ టు 1540 నుంచి 1555 అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఏంటంటే హుమయూన్ హుమయూన్ ఏంటంటే తన యొక్క మొఘల్ ఎంపైర్‌ని వదిలేసి ఏంటంటే హీ వాండెడ్ హిస్ లైఫ్ అనమాట. అంటే సో, అండర్ గ్రౌండ్‌లో వేరే దగ్గర షెల్టర్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, చెప్పాను కదా! ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ బెల్గాం 1540 తను అండర్ గ్రౌండ్‌కి వెళ్ళాడని చెప్పాను కదా! సో, అండర్ గ్రౌండ్ వెళ్ళాక ఏంటంటే అమర్కోట్ రూలర్ ఎవరైతే రణప్రసాద్ ఉన్నారో అతని దగ్గర షెల్టర్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, అతను షెల్టర్ తీసుకున్న పీరియడ్‌లో ఏంటంటే హమీదా బాను బేగం ఎవరైతే అక్బర్ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో హుమయూన్ యొక్క వైఫ్ అనమాట. సో, తను ఏంటంటే 1542లో అక్బర్‌కి జన్మనివ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇన్ 1542లో ఏంటంటే హుమయూన్‌కి అక్బర్ పుట్టడం జరుగుతుందనమాట. హుమయూన్ యొక్క వైఫ్ అక్బర్‌కి జన్మ ఇవ్వడం జరుగుతుందనమాట ఇన్ 1542. ఓకే. సో, ఎప్పుడైతే తను అమర్కోట్‌లో షెల్టర్ తీసుకోవడం జరుగుతుందో ఏంటంటే షేర్‌షా సూర్ నుంచి అమర్కోట్ యొక్క రూలర్ రాణాప్రసాద్ ఎవరైతే ఉన్నారో తనకి థ్రెట్ ఉందని చెప్పేసి తెలుసుకున్న అతను ఏం చేస్తాడంటే హీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అనమాట. హుమయూన్ ఎవరైతే ఉన్నారో హీ లెఫ్ట్ ఫ్రమ్ అమర్కోట్ అండ్ హీ వెంట్ టు ద ఇరాన్ అనమాట. ఓకే. సో, అక్కడ ఇరాన్ యొక్క రూలర్ షా థమ్సప్ ఎవరైతే ఉన్నారో హీ గేవ్ షెల్టర్ టు ద హుమయూన్ అనమాట. ఓకే. సో, అక్కడ ఏంటంటే సో, ఎప్పుడైతే వీళ్ళు ఇరాన్ యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే తను ఏంటంటే ఒక మిలిటరీ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో హుమయూన్‌కి ఓకే. దెన్ హీ స్టార్టెడ్ అగైన్ ఏంటంటే తన యొక్క మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని రీగెయిన్ చేయడానికి
తనేంటంటే హీ వాంటెడ్ టు మళ్ళీ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో తన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయడం జరిగిందనమాట. ఓకే. సో బ్యాటిల్ ఆఫ్ ఓకే. దాంట్లో భాగంగానే బ్యాటిల్ ఆఫ్ మాచిర్వారా, బ్యాటిల్ ఆఫ్ సరింద్. ఓకే. సో ఈ 2 బ్యాటిల్సే ఎట్ ద సేమ్ ఇయర్‌లో జరుగుతాయన్నమాట. ఓకే. ఫస్ట్ ఎప్పుడైతే హుమయూన్ వాంటెడ్ టు మళ్ళీ తన యొక్క ఒరిజినల్ కింగ్డమ్స్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాడో, సో అప్పుడేంటంటే సో ఫస్ట్ విక్టరీ ఆఫ్ బ్యాటిల్ చూసుకుంటే ఏంటంటే మనకి బ్యాటిల్ ఆఫ్ మాచిర్వారా ఏంటంటే పంజాబ్‌ని ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో బ్యాటిల్ ఆఫ్ సర్హింద్ ఏదైతే ఉందో 1555లో సో ఏదైతే ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ మనము హుమయూన్ పీరియడ్‌లో భాగంగా చూడొచ్చనమాట. ఓకే. ఇక్కడేంటంటే సికిందర్ సూర్ వర్సెస్ హుమయూన్ అనమాట. సో ఈ పీరియడ్‌లో ఏంటంటే షేర్‌షా సూరి యొక్క గ్రాండ్ సన్ సికిందర్ సూర్ ఎవరైతే ఉన్నారో తను రూలింగ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో సికిందర్ సూర్ గ్రాండ్ సన్ ఆఫ్ షేర్‌షా సూర్ ఎవరైతే ఉన్నారో తనని సక్సెస్‌ఫుల్‌గా డిఫీట్ చేయడమే కాకుండా సో హుమయూన్ ఏదైతే తన యొక్క ప్రీవియస్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని రీగెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హుమయూన్ యొక్క బ్యాటిల్ పీరియడ్స్ అనమాట. సో ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ చినార్‌లో భాగంగా 1532లో ఓకే. సో షేర్‌షా వర్సెస్ హుమయూన్. ఓకే. అండ్ బ్యాటిల్ ఆఫ్ చౌసా 1539లో అండ్ బ్యాటిల్ ఆఫ్ కనోజర్ బెల్గ్రామ్ 1540. ఓకే. అండ్ 1535లో బహదూర్ షా ఆఫ్ గుజరాత్‌ని కూడా డిఫీట్ చేయడమే కాకుండా సక్సెస్‌ఫుల్‌గా మేవార్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగిందనమాట బై హుమయూన్. ఓకే. సో ఎట్ లాస్ట్ ఆన్ 1555లో ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా సికిందర్ సూర్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ సూర్ డైనాసిటీ తనని డిఫీట్ చేయడమే కాకుండా మన యొక్క లాస్ట్ ఎంపరర్స్ ఏవైతే ఉన్నాయో మొఘల్ ఎంపైర్ యొక్క సో దాన్ని రీగెయిన్ చేయడం జరిగిందనమాట. అగైన్ ఈ బేగం ద ఎంపరర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అనమాట. ఓకే. సో ఏంటంటే దాని తర్వాత ఆఫ్టర్ రీగెయినింగ్ ద తన యొక్క మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని రీగెయిన్ చేశాక ఇన్ 1556 ఓకే తనేంటంటే లైబ్రరీ యొక్క స్టేర్ కేస్ నుంచి పడి చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో ఈ హుమయూన్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ రీగెయినింగ్ ద మొఘల్ ఎంపైర్ సో తన లైబ్రరీ స్టేర్ కేస్ నుంచి పడి చనిపోవడం జరుగుతుందనమాట. దాన్ని మనం దీన్ పన్నా అని కూడా అంటాము. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి దీన్ పన్నా. ఓకే. సో ఎప్పుడైతే హుమయూన్ చనిపోవడం జరుగుతుందో నెక్స్ట్ మనము అక్బర్ యొక్క రూలింగ్ పీరియడ్ గురించి చూసుకుంటాం అనమాట. సో ఈయన యొక్క పీరియడ్‌లో ఈయన యొక్క ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి ఏంటంటే మనకి హుమయూన్ నామా. ఓకే. దట్ వాస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హుమయూన్ అనమాట. దట్ వాస్ రిటన్ బై ద హుమయూన్ యొక్క సిస్టర్ గుల్బదన్ బేగం. ఓకే. సో హుమయూన్ నామాలో భాగంగా ఏంటంటే మనకి హుమయూన్ యొక్క ఆటోబయోగ్రఫీ గురించి రాయడం జరిగిందనమాట బై గుల్బదన్ బేగం. హుమయూన్ గురించి కొన్ని ఆథర్స్ యొక్క ఒపీనియన్ చూసుకుంటే ఏంటంటే అకార్డింగ్ టు లేన్ పోలో హీ టంబుల్డ్ త్రూ ద లైఫ్ అండ్ టంబుల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఆయన రూలింగ్ పీరియడ్లో భాగంగా ఎన్నో హడిల్స్ ఫేస్ చేసినా కూడా ఓకే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా లాస్ట్కి తను ఏంటంటే స్టెయిర్ కేస్ నుంచి పడిపోయి మరణించడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట ఫస్ట్ స్టేట్మెంట్లో భాగంగా. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే హుమయూన్ వాస్ ఇన్కేపబుల్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫెక్ట్. ఓకే. సో ఏంటంటే తను ఎంతో ఇబ్బంది పడి విజయాన్ని సాధించినా కూడా దాన్ని ఏంటంటే విక్టరీ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ టైం కొనసాగించలేకపోయాడని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మన నెక్స్ట్ క్లాస్లో భాగంగా మనం ఏంటంటే అక్బర్ గురించి ఇంకా షేర్‌షా సూరి గురించి కంప్లీట్ డీటెయిల్‌గా చూసుకుందాం అనమాట. ఓకే. సో డెఫినెట్గా ఏంటంటే మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇంకా మోర్ వీడియోస్ కోసం మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో తెలపొచ్చు అనమాట. సో డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ.